సూపర్ హ్యాపీ మళ్ళీ వచ్చేసారు ఈవెంట్కి. అండ్ విజయ్ ఆంథనీ గారి సినిమాలు అంటే ఏంటి, ప్రీ రిలీజ్ ఈవెంట్స్కి రావడం, ఈ లక్కీ మ్యాస్కాట్ ఎలా అనిపిస్తుంది మీకు? గుడ్ అండి. సందీప్ ఆల్రెడీ బాయ్స్ అనేసాడు, మరి గైజ్ అనాలా నేను? కాదు, ది బాయ్స్ అందాం, అది ట్రెండింగ్ లో ఉంది కదా ది ఇప్పుడు. బాయ్స్, ఏ ది మెన్ మామా, ది మెన్. విజయ్ సార్, వెరీ హ్యాపీ టు బీ హియర్. ధనంజయ్ గారు, ఆల్ ద లవ్లీ ప్రొడ్యూసర్స్ హియర్. సిడ్ నా క్షణం సినిమా రీమేక్లో యాక్ట్ చేశారండి. అండ్ ఇక్కడ ఉన్న వాళ్ళందరిలో ఒక చిన్న కామన్ ఫ్యాక్టరు, అందరూ మేమందరం కూడా బ్యాక్గ్రౌండ్ లేకుండా సెల్ఫ్ అచీవర్స్గా వచ్చామండి ఇక్కడికి. I'll start with my personal reason. Meenakshi garu, my dear friend from Hit 2, she's a fantastic actor. Just so you know అండి, తను ఒక ఆర్మీ ఫ్యామిలీ నుంచి ఎక్కడెక్కడో హర్యానా అక్కడి నుంచి మొత్తం అంతా బాంబేలో ల్యాండ్ అయ్యి మిస్ ఇండియాలు చేసి డెంటిస్ట్రీ చదివి యాక్టింగ్లు చేసి కంప్లీట్లీ సెల్ఫ్ మేడ్ అండి. సో బిగ్ రౌండ్ ఆఫ్ అప్లాజ్. అంటే ఇందాక సందీప్ అన్నట్టు కొంచెం మన ఇంటలెక్చువల్గా బిహేవ్ చేయాలి కదా, తనతో బయట మాట్లాడితే మనకు కొంచెం బుర్ర స్లో అవుద్ది అనమాట. అమ్మో మనకన్నా కొంచెం హయ్యర్ అని ఫీలింగ్ ఉంటుంది. విజయ్ సార్ నేను యాక్చువల్గా ఫస్ట్ టైం కలవడం బిచ్చగాడు 2లోనే అండి. సార్, బిచ్చగాడు 2 బికేమ్ బ్లాక్ బస్టర్. ఐఎమ్ హోపింగ్ ఫ్రమ్ హత్య ప్రాఫిట్స్ యూ విల్ గివ్ మీ సమ్ మనీ. By God's grace, life's been good, and definitely Vijay sir's life has been very good recently. ఈ సినిమా తోటి సిడ్కి, ధనంజయ్ గారికి అండ్ ఆల్ ద రెస్ట్ ఆఫ్ ద ప్రొడ్యూసర్స్, కరణ్ గారికి అందరికీ మంచి సక్సెస్ రావాలని కోరుకుంటున్నాను. బాలాజీ గారు, దట్ వాజ్ నాట్ లుకింగ్ లైక్ తెలుగు ఫిల్మ్ ఎట్ ఆల్ ఆర్ తమిళ్ ఫిల్మ్ ఎట్ ఆల్. ఇట్ వాస్ లుకింగ్ లైక్ సమ్ ఇంటర్నేషనల్ ప్రొడక్షన్. జస్ట్ అంటలేదండి, I lived in US, so I know, that's why I'm saying it looked a little very international. Think of me for your next film, sir. Kerchief ante ala veyalaya. But ఇంకొక పర్సనల్ రీజన్ ఏంటంటే, మా డియర్ సునీల్ సార్ is one of the distributors for the film. Their family, వాళ్ళ కోసం కూడా నేను ఇక్కడ ఉన్నాను. And sir, I loved you in Sarpatta Parambarai. You were amazing in that. I am actually a big fan of your acting in that film. So very happy to be here. Sid, you said something, మనం అక్కడ కూర్చొని ఉన్నప్పుడు, we have to write our own destiny. That's what we have to do. ఇక్కడ ఉన్న వాళ్ళందరూ వాళ్ళ డెస్టినీ వాళ్ళే రాసుకుంటూ వచ్చారండి. సో ఇప్పుడు మీరు ప్రేక్షకులుగా ఈ సినిమా డెస్టినీ 21st July సక్సెస్ చేయాలి. థ్యాంక్ యూ. శేష్ గారు, మీకు ఏమైనా తెలుసా కిల్లర్ ఎవరో? ఆల్రెడీ మీ దగ్గర స్క్రిప్ట్ ఉందా? మీ వరకు వచ్చిందా? స్క్రిప్ట్ లేదు, కానీ నాకు ఆల్రెడీ 10 months బ్యాకే మీనాక్షి ఈ సినిమా గురించి ఎంత ప్రౌడ్గా ఉందో చెప్పడం జరిగింది మేము హిట్ 2 షూటింగ్లో ఉన్నప్పుడు. ఓకే. సో నేనన్నా, అదేంటి రోల్ ఏం ఆఫర్ చేయట్లేదు అని అడిగా. నో, ఇట్స్ ఆల్రెడీ ఫిల్డ్ ప్యాక్డ్ విత్ లాట్ ఆఫ్ స్టార్స్ అంది. సో ఓకే. ఆల్రెడీ ప్యాక్డ్ విత్. కాకపోతే మీకు కిల్లర్ ఎవరనేది ఐడియా ఉందా లేదా? లేదండి, కానీ అలాంటివి మనం ఎక్కువ టీజ్ చేసామంటే పబ్లిక్ ముందే గెస్ట్ చేసేస్తారని మా భయం. మా హిట్ 2 కూడా అదే. అంటే కాదు, ఒక కాప్ వస్తున్నారంటే ఇన్వెస్టిగేషన్ ఇక్కడి నుంచే మొదలవుతుంది కదా. సో మీరు అలాంటి ఇన్వెస్టిగేషన్ ఏమైనా స్టార్ట్ చేస్తారేమో అని మేము అనుకున్నాం. లేదు, ఇన్ఫ్యాక్ట్ అదే నాకు ఆ రోజు మీకు గుర్తుందో లేదో, హిట్ 2 ప్రీ రిలీజ్ ఫంక్షన్లో సుహాస్ అక్కడే నుంచి ఉన్నాడు. నేను నాన్నగారేమో వీ డోంట్ వాంట్ టు టాక్ అబౌట్ హూ కిల్లర్ ఇస్ అంటున్నారు. మా బాధలు మాకుంటాయి. సో ప్రొడ్యూసర్, డైరెక్టర్ కూడా ఇక్కడ వీళ్ళందరిలో కిల్లర్ ఎక్కడో కూర్చున్నారు. వాళ్ళ విషయాలు మీరు రివీల్ చేయొద్దు అనమాట. ఓకే, కాబట్టి టీజ్ చేయొద్దు అంటున్నారు. కాబట్టి మనం ఏం చేయాలి, July 21st వరకు వెయిట్ చేస్తాం. ఓకే, మీరైతే వెళ్ళి కూర్చోండి. మీతో ఒక స్పెషల్ యాక్టివిటీ లాంటిది కూడా ప్లాన్ చేసాం అనమాట. ఇంకొంచెం సేపట్లో వస్తాం మళ్ళీ దాని దగ్గరికి. అయ్యో, థ్యాంక్ యూ శేష్ గారు. థ్యాంక్స్ లాట్ ఫర్ జాయినింగ్ అస్. ఒకసారి చప్పట్లు కొడదామా శేష్ గారికి?